హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. శుక్రవారం డిసెంబర్ 29 అయితే వచ్చేసింది. ఈరోజు రివ్యూ మరి డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్, స్టారింగ్ కళ్యాణ్ రామ్ గారు, సంయుక్త మేనన్ యాజ్ లీడ్ రోల్స్, ప్రొడ్యూస్డ్ అండ్ డైరెక్టెడ్ బై అభిషేక్ నామా. అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ లో ఈ మూవీ వస్తుంది. ఈ మూవీ డైరెక్టర్ విషయంలో కొంచెం కాంట్రవర్షియల్ అయితే జరిగింది, అది అందరికీ తెలిసిందే. చాలా పెద్ద కాంట్రవర్షియల్ జరిగింది. ఆ సైడ్ వేరే మ్యాటర్. అది మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే మూవీ వాస్ డీసెంట్ గా ఉంది. మెయిన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రివ్యూ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మెయిన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే స్టోరీ ప్లాట్. ఇది 1940s జరిగే స్టోరీ. సో మన కళ్యాణ్ రామ్ గారు బ్రిటిష్కి ఒక సీక్రెట్ ఏజెంట్. సో మన ఇండియా నుంచి ఏం జరుగుతున్నా సరే ఆ సీక్రెట్స్ని బ్రిటిష్ వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాడు. ఇదంతా ఒకలా ఉంటుంది. సో ఒక మిషన్ జరుగుతూ ఉంటుంది, ఒక పెద్ద మిషన్. సో ఆ మిషన్ కోసం కళ్యాణ్ రామ్ గారిని ఒక ఏజెంట్గా పంపిస్తారు బ్రిటిషర్స్ తెలుసుకోమని. తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మెయిన్ స్టోరీ. అండ్ సంయుక్త మేనన్కి కళ్యాణ్ రామ్ గారికి సంబంధం ఏంటి, అసలు స్టోరీలో సంయుక్త మేనన్ గారి రోల్ ఏంటనేది ఇది మిగిలిన స్టోరీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన కళ్యాణ్ రామ్ గారు అయితే చాలా బాగా నటించారు. అండ్ అతని ప్రీవియస్ హిట్ ఫిలిం బింబిసార మాత్రం మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఆ ఫ్లోలో అమిగోస్ డిసప్పాయింట్ చేసినా సరే ఏమాత్రం తగ్గకుండా మనకి కళ్యాణ్ రామ్ గారు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ అలాగే సంయుక్త మేనన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సంయుక్త మేనన్ రోల్ చాలా బాగుంది. అండ్ మిగిలిన అదర్ కాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ టెక్నికల్ విషయంగా సినిమా అయితే బెటర్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే పర్లేదు బాగానే ఉంది. సీన్ ప్రకారంగా బాగా హీరోని ఎలివేట్ చేసిన కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అక్కడక్కడ కొంచెం వీక్గా ఉన్నా సరే ఓవరాల్గా అయితే సాటిస్ఫై అవుతారు విఎఫ్ఎక్స్ పరంగా. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అభిషేక్ పిక్చర్స్ నుంచి వచ్చిన మూవీ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కొంచెం రిచ్గానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. డెవిల్తో నిజంగా కళ్యాణ్ రామ్ గారు ఇంకొక మెట్టిక్కర్ అనే చెప్పాలి యాక్టింగ్ విషయంలో. అని అతను ఫిలిమోగ్రఫీలో చూసుకుంటే బింబిసార తర్వాత మనకి డెవిల్. సో ఆయన ఫిలిమోగ్రఫీలో మినిమం ప్రతి మూవీ కూడా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ని తీసుకుంటున్నారు. బింబిసార అవనివ్వండి, అమిగోస్ అవనివ్వండి, అండ్ ఇప్పుడు వచ్చిన డెవిల్ కూడా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేయడం చాలా అంటే చాలా రిస్కీ. ఒక్కొక్కసారి సక్సెస్ కూడా రాదు, ఎందుకంటే ఆడియన్స్ అది రిసీవ్ చేసుకోలేరు. అండ్ ఒక్కొక్కసారి డైరెక్టర్ ఫాల్ట్ కూడా ఉంటుంది. సో ఈ మూవీ అయితే నీట్గా సింపుల్గా బాగుంది. అందరు ఫ్యామిలీస్తో వెళ్ళి అయితే చూడొచ్చు. మూవీ అయితే డీసెంట్గా ఉంది. మీరు ఈ వీకెండ్ అయితే మిస్ అవ్వకండి. సెట్ వర్క్ కూడా చాలా బాగుంది. 1940s జరుగుతున్న మూవీస్ కాబట్టి దానికి సంబంధించిన సెట్లు అవన్నీ వేశారు, కొంచెం బాగుంది. సెట్ పరంగా ప్రొడక్షన్ పరంగా అన్నీ బాగున్నాయి. మూవీ కూడా డీసెంట్గా ఉంది. మూవీ బ్లాక్ బస్టర్ అని ఏం చెప్పను. అండ్ సెకండ్ హాఫ్ మెయిన్లీ ట్విస్ట్లు అయితే చాలా బాగా ఉన్నాయి. డైరెక్టర్ దాన్ని చాలా బాగా హోల్డ్ చేశారు ట్విస్ట్స్ని. అండ్ సెకండ్ హాఫ్లో ఒక్కొక్క ట్విస్ట్ని రివీల్ చేస్తుంటే వెంటనే మనకు ట్విస్ట్లు అసలు ఇది ట్విస్ట్ స్పీడ్గా ట్విస్ట్లు వచ్చేస్తూ ఉంటాయి. ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి, ఎంగేజ్ చేసినాయి కూడా ఆడియన్స్ని. సో ఈ మూవీని అయితే ఈ వీకెండ్ మిస్ అవ్వకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ డెవిల్ మూవీ రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.